సెక్యూరిటీ అన్నా, సెక్యూరిటీ అన్నా. ఏంటమ్మా? అన్నా పాలొచ్చినాయా? ఇవాళ పాలు రాలేదమ్మా. పెద్దయ్య గారోళ్ళు ఊరు నుండి ఎప్పుడొస్తారో తెలియక నేను పాలయానికి చెప్పలేదు. అయ్యో, మరిప్పుడు పాలెట్టాగన్నా? ఇక రేపే అమ్మా. పెద్దయ్య గారోళ్ళు పాల ప్యాకెట్లు వాడరు, స్వచ్ఛమైన ఆవు పాలే వాడతారు. ఇప్పుడు పాలు లేవని పెద్దయ్య గారు వాళ్ళకి టీ పెట్టి ఇవ్వకపోతే బాగోదు. ఇప్పుడు పాలెట్టాగా? పక్కింటోళ్ళని అడుగుదాం. పనులు ఎక్కువ ఉన్న రోజే మన పని మనిషి ఏదో ఒక కారణం చెప్పి పని ఎగ్గొడుతుందండి. ఉన్న పళంగా చెప్తే మనం మాత్రం ఎలా చేసుకోగలం? పోనీ నేనైనా చేద్దామంటే నాకేమో నడుం నొప్పి. అమ్మగారు, అమ్మగారు. ఎవరో వచ్చినట్టున్నారు చూడు. సరేనండి. నమస్కారం అమ్మగారు. నమస్తే. ఎవరమ్మా నువ్వు? మేము పక్కింట్లో ఉంటామండి. నాను కొత్తగా వచ్చినాను. ఇందిరమ్మగారింట్లోనా? అవునండి. మా పెద్దయ్య గారింట్లో ఈరోజు పాలు రాలేదు. కొన్ని పాలుంటే ఇస్తారా? ఏ ఊరమ్మా నిది? శ్రీకాకుళం దగ్గర సీముఖలింగం అండి. అవునా, ఇలా ఇవ్వు, తీసుకొస్తాను. ఎవరా అమ్మాయి? మన పక్కింటి ఇందిరమ్మగారు మొన్న ఊరికెళ్లారు కదండి, అక్కడి నుంచి పనమ్మాయిని తెచ్చుకున్నట్టున్నారు. పాలు కావాలని వాళ్ళ పనమ్మాయి వచ్చింది. పనమ్మాయా? మన ఇంట్లో పనులు చేస్తుందేమో అడుగు. ఏమనుకుంటుందో ఏమోనండి. అనుకోవడానికి ఏముంది, ఊరికే ఏం చేయించుకోం కదా, డబ్బులు ఇచ్చేద్దాం. ఎలాగూ పనమ్మాయే కాబట్టి కాదందు. సరేనండి. ఏటమ్మగారు ఉట్టిగిన్న అట్టుకొచ్చారు? పాలు లేవా ఏటి? ఉన్నాయమ్మా, కాకపోతే ఈరోజు మా పనమ్మాయి రాలేదు. గిన్నెలన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. నువ్వేం అనుకోకపోతే వాటిని కడిగేసి వెళ్తావా అమ్మా? ఊరికేం చెయ్యొద్దులే. అయ్యో, మీరంతగా అడగాల్సిన పనేటి లేదమ్మగారు. మీరు మా అమ్మగారు లాంటోళ్లే కదా. కడిగి పెడతాను, నాకు పాలిస్తే చాలు. ఇస్తానులేమ్మా, సమయానికి దేవతలాగొచ్చావు. లోపలికి రా. రామ్మా, ఈ గిన్నెలే కడిగేసి ఇక్కడ ఆరబెట్టేసి నేను పాలు తీసుకొస్తాను. అయిపోయాయా అమ్మా? అయిపోయాయమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. పక్కనే ఉంటావు కాబట్టి ఎప్పుడు అవసరం ఉన్నా పిలవచ్చా? అయ్యో, తప్పకుండా పిలవండి. సరే అమ్మా, ఈ పాలు తీసుకెళ్ళమ్మా. ఉంటానమ్మగారు. సరే అమ్మా. సుశీలా, సుశీలా. ఏంటండి? ఆ పనమ్మాయి ఎక్కడ సుశీలా? ఇప్పుడే వెళ్ళిపోయిందండి. అరే, డబ్బులిద్దామని చెప్పాను కదా, ఎందుకు పంపించేశావు? ఇవ్వాలండి, చాలా మంచి అమ్మాయి. అడగ్గానే కాదనకుండా అన్ని గిన్నెలు కడిగేసింది. అలాంటి అమ్మాయి రుణం ఉంచుకోకూడదండి. ఇందిరమ్మగారు నాకు బాగా పరిచయమే కదా. ఆ డబ్బులు ఇలా ఇవ్వండి, నేను వాళ్ళ ఇంటికెళ్ళి ఇచ్చొస్తాను. సరే, ఇచ్చిరాపో. సరేనండి.